ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. పరమగీతములు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన గ్రంథం. జ్ఞాని అయిన సొలొమోను గారు ముఖ్యంగా 3 గ్రంథాలు రాశారు. 1 సామెతల గ్రంథము, 2 ప్రసంగి, 3 పరమగీతాలు. జ్ఞాని అంటే అంతకంటే ముందు కానీ ఆ తరువాత కానీ అంతటి జ్ఞానవంతులు మరొకరు లేరు. గొప్ప జ్ఞానము కలిగిన వాడు. ఎంత జ్ఞానము అంటే ఆకాశములు ఎగురుతున్న పక్షుల యొక్క భాషను ఎరిగినవాడు. ఎంత జ్ఞానము అంటే భూమి మీద ప్రాగుతూ ఉన్న చీమల యొక్క భాషను ఎరిగినవాడు. ఒక మ్రాను అది ఎదిగిన తరువాత ఆ మానుని చూచి అది ఎన్ని సంవత్సరాలు, దాని యొక్క వయసు ఎంత అంటే మనం చెప్పలేం, కానీ జ్ఞాని అయిన సొలొమోను చెప్పగలడు. ఆ జ్ఞానాన్ని తెలుసుకునడానికి షాబాదేశము నుంచి ఒక రాణి వచ్చింది. ఆ రాణి రాగానే వస్తూ పురుషులకి స్త్రీల వేషం వేసి, స్త్రీలకు పురుషుల వేషం వేసి రాజు సముఖానికి దూరంగా నిలబడి ఆమె అంటుంది, రాజా, నా సైనికులలో కొంతమంది స్త్రీలు ఉన్నారు, కొంతమంది పురుషులు ఉన్నారు. ఆ స్త్రీలు ఎవరో పురుషులు ఎవరో మీరు దూరంగా ఉండే మీరు చెప్పాలి అన్నారు. అంటే రాజుగారు ఏమన్నారు, మీరు ముందు మా దేశ సాంప్రదాయ ప్రకారంగా కాళ్ళు కడుక్కుని లోనికి రండి. కాళ్ళు కడుక్కుని లోనికి రండి అంటే కాళ్ళు కడుగుతున్నప్పుడు చూశాడు ఈయన. పురుషులు కాలు మీద కాలేసి కడుగుతారు, స్త్రీలు కుర్చీలు 2 అన్నీ కాళ్ళ మధ్యలో పెట్టుకుని కాలు మీద చేతులుంచి కడుగుతారు. వాళ్ళని గమనించి కుర్చీలు కాళ్ళ మధ్యలో పెట్టుకుని కాళ్ళు చేతులతో పట్టుకుని కడిగేటటువంటి వారిని ఒక పక్కన, కాలు మీద కాలేసి తోముకునేటటువంటి వారు మరొక పక్కన నిలబెట్టి వీళ్ళ పురుషులు వీళ్ళ స్త్రీలు అని చెప్పాడు. దూరంగా నిలబడి 2 పువ్వులు పట్టుకొచ్చింది ఆమె. మీరు దూరంగానే ఉండి ఈ 2 పువ్వులలో ఒక పువ్వు ఒరిజినల్, మరొక పుష్పము ఆర్టిఫిషియల్. మీరు దూరంగా ఉండి ఏది ఆర్టిఫిషియల్ ఏది ఒరిజినల్ చెప్పండి అంది. ఆయన ఉద్యానవనంలో ఉన్నాడు. కిటికీలన్నీ తెరిపించాడు. ఆ ఉద్యానవనంలో నుంచి సీతాకోక చిలుకలు వచ్చి నిజమైన పుష్పం మీద వాలిని. అది ఒరిజినల్ పుష్పము, ఇది ఆర్టిఫిషియల్ పుష్పము అని చెప్పాడు. యుద్ధరంగంలోకి వచ్చినప్పుడు తన సైనికులు ఏమాత్రము నష్టపోకుండా, ఆస్తి నష్టము జరగకుండా యుద్ధాలు కూడా చేసినటువంటి వాడు ఈయన. కనుక ఈయన అనేకమైన గ్రంథాలు రాశారు. పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా, సామెతల గ్రంథము నడకను నేర్పిస్తుంది. ప్రసంగి గ్రంథము సమస్తము వ్యర్థము వ్యర్థము అని చెబుతుంది. పరమగీతముల గ్రంథము దేవునికి సంగమునకు గల ప్రేమ గీతముగా అగపడుతూ ఉంది. బైబిల్ చదవడం ప్రారంభిస్తే, కీర్తనలు చదివితే దేవునితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. సామెతల గ్రంథాన్ని చదివితే మనుషులతో ఎలా మాట్లాడాలో, ఎలా మసులుకోవాలో తెలుస్తుంది. ప్రసంగి గ్రంథం చదివితే ఈ లోకములో ఎంత జాగ్రత్తగా ఉండాలో, సమస్తము వ్యర్థము అనే సంగతి తెలుస్తుంది.
పరమగీతముల గ్రంథము దేవునికి నీ సంగమునకును మధ్యన ప్రేమ గీతము తెలుస్తుంది. ఇక మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు దేవుని యొక్క ఔన్నత్యము ఏమై ఉన్నదో, దేవుడు మానవుడను ఏ రీతిగా ప్రేమించాడో ఈ 4 సువార్తల్లో అర్థమవుతుంది. రోమిలకు రాసిన పత్రిక నుండి యోధా పత్రిక వరకు మీరు ఆధ్యాత్మికంగా ఎలాగున ఎదగాలో ఈ గ్రంథాలు చదివితే అర్థమవుతుంది. జనకులు దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏమిటి అంటే, బైబిల్ బాగుగా చదివిన వారు గొప్ప ప్రసంగికులు అవుతారు, ప్రార్థన బాగుగా చేసిన వారు గొప్ప ప్రవక్తలు అవుతారు అన్నారు. కనుక మా ఊర్లో ఒక ఆమె ఉంది. ఆమెకి 7 సంతానం, కుమారులు, భర్త లేడు, చాలా పేదరాలు. ఆమె ఒక హాస్పిటల్లో ఆయా పని చేసేది. 5 రూపాయల జీతం ఆమెకి. డ్యూటీ అంతా చేసుకుని ఇంటికి వెళ్ళి పిల్లలకు ఏం పెట్టాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక చోట దేవాలయం ఉంది, బైబిల్ మిషన్ దేవాలయం. డ్యూటీ నుంచి వచ్చి చెంబుడు నీళ్లు గటగట తాగి ఇంటికి వెళ్తే పిల్లలు ఏడుస్తారు, వాళ్ళకి ఏం పెట్టాలో తెలియక ఆ దేవాలయంలో పడి ప్రార్థన చేసేది ఆమె. ఎప్పుడు ప్రార్థన, రోదన ధ్వని, గుండెలు బాదుకొని కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేసేది. అలా ప్రార్థన చేస్తున్న ఆమెకి దేవుడు ప్రవక్త వరం ఇచ్చాడు. చుట్టుపక్కల ప్రాంతం నుంచి వచ్చి అడిగేవారు, మాది గేదె తప్పుకుని పోయింది, ఎక్కడుందో చెప్పండి అమ్మా అంటే ఆమె ప్రార్థన చేసి పలానా చోట మీ గేదె ఉంది తెచ్చుకోండి అని చెప్పేది. ఏ విషయంలోనైనా ప్రార్థన చేసి చెప్పగలుగుతూ ఉండేది ఆమె. అలాగన గొప్ప ప్రవక్త అయిపోయింది. ఈ రోజున 7 కుమారులను బహుగా చదివించింది. 7కి 7 మూళ్ళు, ఒక్కొక్కరికి 3 సంఘాలు అప్పగించింది ఆమె. ఇది ఎలా సాధ్యం? ఆమె చదువుకోలేదు. ఎలా సాధ్యం అంటే దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయడమే. కనుక దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారు చెప్పారు, బైబిల్ బాగుగా చదివిన వారు గొప్ప ప్రసంగికులు అవుతారు, ప్రార్థన బహుగా చేసేవారు, బాగా ప్రార్థన చేసేవారు ప్రవక్తలు అవుతారు అన్నారు. చదువుకున్న లేఖన పాఠ్య భాగము పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. ఏమి రాయబడి ఉంది ఎక్కడ అంటే, ఎండ, తరువాత నీడ, తర్వాత గోపురసం, బోళం, సాంబ్రాణి, పర్వతం అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎండ పరమగీతములు గ్రంథము దేవునికి సంఘమునకును, దేవుడు ఆయన వరుడుగా ఉంటే సంఘము వధువుగా ఉంది. కనుక వధువైనటువంటి ఈ సంఘాన్ని వరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆకర్షించుకొనడానికి ఎండ అనే శ్రమను పడ్డారు. ఎండ, అన్ని ఎండలు ఒక రకంగా ఉండవు. వేసవకాలపు ఎండ వేరు, వర్షాకాలపు ఎండ వేరు, శీతాకాలపు ఎండ
వేరు. ఇలాగున ఎండలన్నీ ఒకలాగన ఎలాగైతే ఉండవో శ్రమలు కూడా ఒకలాగా ఉండవు. శ్రమలు కూడా ఒకలాగా ఉండవు. కొన్ని శ్రమలు వచ్చిపోతాయి. కొన్ని శ్రమలు వచ్చాయంటే పోవు, చచ్చిపోయేంత వరకు ఉండిపోతాయి. తెలియనటువంటి శ్రమ బీపీ, షుగర్. అది వచ్చింది అంటే చనిపోయేంత వరకు పోదు, ఉండిపోతుంది. అలాగ శ్రమలు పడ్డారు ఈయన. ఎవరైనా అంటే యేసుక్రీస్తు ప్రభు. ఎండాచే గాయములు మండుచు నుండేను, నిండు వేదన సోదరా, గుండె నుండి నీరు కారు, చుండే దూకించుచు నుండే వేళన సోదరా. ఎండచే గాయములు మండుచూనున్నాయి. ఎంత ఎండ! ఎవరు ఈయన అంటే కొంతమంది మానవుడు అంటారు. కొంతమంది ఆయనకి చనిపోయిన వారిని లేపగలిగిన శక్తి ఉంది, ఆయన మనలాంటి మానవుడే అనేవారు ఉన్నారు. మానవుడు అనడానికి ఒక కారణం ఉంది. కాదు ఆయన దేవాది దేవుడు అనడానికి మరొక కారణం ఉంది. ఆయన మానవుడే అనడానికి కారణం ఏమిటి అంటే మానవ రూపేణ ఉన్నాడు, మానవుడుగా రక్త మాంసములు కలిగిన వాడుగా ఉన్నాడు. మనకులాగానే భుజించారు, మనకులాగానే దాహం కొన్నారు, మనకులాగానే విశ్రాంతి తీసుకున్నారు, మనకులాగానే ఆయన దుఃఖించాడు, కన్నీళ్ళు విడిచారు. ఇది మానవుడు అనడానికి కారణం. లేదు దేవుడు అనడానికి కొన్ని రుజువులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. దేవుడు అనడానికి ఆయన జన్మ మనలాంటి జన్మ కాదు. మనము స్త్రీ పురుష కలయిక వల్ల పుట్టిన వాళ్ళము కానీ ఆయన అలాగ పుట్టినవాడు కాడు. ఆయన కన్య మరియ గర్భము ద్వారా భూమి మీదకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ నాలో పాపమున్నదని ఎవరు స్థాపించగలరు అన్నారు. ఆయన నడకలో కానీ, ప్రవర్తనలో కానీ, చూపులో కానీ ఏ మాత్రము పాపము లేనివాడుగా జీవించారు. భూమి మీద జీవిస్తున్నటువంటి వారు కానీ నామ సముద్రంలో ఉంటుంది కానీ నామలో నీరు ఉండదు. ఉప్పు చేప ఉప్పు నీటిలోనే ఉంటుంది కానీ చేపలో ఉప్పు ఉండదు. రాళ్ళు నీటిలో ఉంటాయి కానీ రాయిలో నీరుండదు. తామర పుష్పము కూడా బురదలోనే పుట్టి నీటిలోనే పెరుగుతుంది కానీ తామర ఆకు మీద కానీ పుష్పం మీద కానీ నీళ్లు చల్లితే నీళ్లు ఉండవు. కొమ్మర పురుగు మట్టిలోకి వెళ్ళిపోతుంది కానీ మట్టి ఏమాత్రము అంటుకోదు కొమ్మర పురుగుకి. అలాగా ఆయన భూమి మీద జీవించాడు కానీ లోకములోనే జీవించాడు కానీ లోకం ఏమాత్రము అంటకుండా జీవించిన వాడు ఆయన. నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరు అన్నట్లుగా సవాలుతో కూడిన మాట మాట్లాడారు. ఆయన
చనిపోయిన విధానము చూస్తే ఆయన కొరకు ఆయన చనిపోలేదు, అనేక మంది కొరకు అన్నట్లుగా ఆయన చనిపోయారు. అనేక మంది కవీశ్వరులు ఉన్నారు, సామంతులు అనబడినటువంటి వారు ఉన్నారు, నాయకులు అనబడిన వారు ఉన్నారు, ప్రధానులు అనబడినటువంటి వారు ఉన్నారు, ప్రపంచాన్ని తలకిందులు చేసేటటువంటి వారుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ వాళ్ళు చనిపోతే మామూలుగానే జరిగింది, కానీ ఈయన చనిపోయినప్పుడు ఏం జరిగింది? కొండలు బద్దలైనవి. ఆయన సృష్టించిన సృష్టి అనబడిన సూర్యుడు ముఖాన్ని మూసుకున్నాడు అన్నట్టుగా చీకటైపోయింది. సమాధులు తెరవబడ్డాయి. దేవాలయం యొక్క తెర నిలువున చేల్చబడింది. ఎవరైనా చనిపోయినప్పుడు అలా జరిగిందా? చనిపోయిన వాళ్ళందరూ సమాధులలో వారి ఎముకలు ఉంటాయి, కానీ ఈయన సమాధి తెరవబడిన సమాధి. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు ఈయన. కనుక ఈయన దేవుడు అనడానికి ఇది ఒక కారణం. రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు కదా అని సునాయాసంగా చెప్పవచ్చును కదా అని హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. పాపం వల్ల వచ్చు జీతము మరణము. వస్త్రము మలినమైతే ఉతికి శుద్ధి చేసుకుంటాము, శరీరము మలినమైతే స్నానమాడి శుద్ధి చేసుకుంటాము. హృదయము మలినమైతే ఏ రీతిగా శుద్ధి అవుతుంది? కనుక వేదాలలో చెప్పబడిన మాట రక్త ప్రోక్షణం పాప వినాశనం అని రాయబడి ఉంది. ఎవరు పాపులు? ఎవరు పాపులు అంటే వేదమే చెప్తుంది, జన్మ పాపము కర్మ పాపము అని. మానవుడు జన్మతః పాపి అని రాయబడి ఉంది. దావీదు మహారాజు 51వ కీర్తన 5వ వచనములో ఆయన అంటాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది, నేను పాపములో పుట్టినవాడను అంటాడు. గనుక వేదాలలో చెప్పబడిన రీతిగా జన్మ పాపము, ఆ జన్మ పాపాన్ని తీసివేసేవాడు ఎవరునూ లేరు. ఎలాగ తీసివేయగలుగుతాము అంటే రక్తమును చిందించి మాత్రమే. ఆ రక్తము కూడా పరిశుద్ధిని రక్తమై ఉండాలి. ప్రతి మానవుడు జన్మతః పాపి అని రాయబడి ఉంటే ఎవరి రక్తం చిందించబడుతుంది? అందుకనే తెలియక మన పితరులు చాలా మట్టుకు జంతువును వధించేవారు. నా పేరు వెంకటేశ్వర్లు. మా ఇంటిలో ఎప్పుడు మా అమ్మగారు మడిగట్టుకుని ఉండేవారు, నైవేద్యం పెడుతూ ఉండేవారు. ఏదో ఒక గొర్రె మేకో కోడో పెంచుతూ ఉండేవారు. దేని కొరకు అంటే మొక్కుబడి, అక్కడికి వెళ్ళి రక్తాన్ని చిందించాలి అని చెప్పేవారు. మానవుడు చేసిన పాపము నిమిత్తమే జంతువుని యొక్క రక్తము వలన ఏమాత్రము శుద్ధీకరింపబడడు. ఒక గ్రామంలో ఒక విద్యార్థి ఉన్నాడు, బాగుగా చదువుకుంటున్న విద్యార్థి, చాలా మంచి వ్యక్తి. అదే గ్రామంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, దైవజనుడు. ఉదయం పూట ఆయన బైబిల్ చదువుతూ దేవుడు తన స్వరూప్యమందు మానవులను సృజించారు అని చదివాడు. ఆ మాట ఈ బాగుగా చదువుకుంటున్న అబ్బాయి విన్నాడు. విని వెంటనే దైవజనుడను ప్రశ్నించాడు, పాస్టర్ గారు మీరు చదువుతుంది తప్పు అని. ఏ బాబు, నేను చదువుకుంటున్నాను, మనము కోతు నుంచి పుట్టాము,
డార్విన్ సిద్ధాంత ప్రకారముగా కోతి నుంచి పుట్టాము అని నేను చదువుకున్నాను, మీరు చదువుతుంది తప్పు అన్నాడు. అతనితో వాదించడం ఎందుకులే అని చెప్పి, బాబు నీవు చదువుకున్నదేదో నువ్వు చదువుకున్నావు, నేను చదువుకున్నదేదో చదువుకొని అని పాస్టర్ గారు సంజాయించారు, సమర్థించారు. కొంతకాలం అయిన తర్వాత ఈ అబ్బాయి ఈ స్టూడెంటు కళాశాలకు వెళ్ళి వస్తూ ఉండగా మధ్యలో యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. కుర్రోడు చాలా మంచి వ్యక్తి. ఊరు వాళ్ళందరూ వెళ్ళి చూచి వస్తూ ఉన్నారు. పాస్టర్ గారు కూడా తెలిసింది. పాస్టర్ గారు కూడా వెళ్ళి అబ్బాయిని పరామర్శిస్తూ ఉంటే ఆ అబ్బాయి పడక మీద నుంచి లేచి 2 చేతులు జోడించి ఒక మాట చెప్పాడు. పాస్టర్ గారు, మన ఊరు నుంచి చాలామంది జనం వచ్చారు. ఆ జనమందరూ చూచి వెళ్ళిపోతూ ఉన్నారు. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు రక్తమంతా పోయింది. నా రక్తము O పాజిటివ్. ఎవరిని అడిగినా ఆ O పాజిటివ్ రక్తం లేదంటున్నారు. మీరు పరిచర్య నిమిత్తం ఆయా ప్రాంతాలకు వెళతారు కదా, ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు O పాజిటివ్ రక్తం ఎవరికైనా ఉన్నదేమో, దయచేసి ఆ రక్తము నాకు డొనేషన్ చేయించండి, నేను బ్రతుకుతాను అన్నాడు. పాస్టర్ గారు భళ్ళుమని నవ్వారు. ఈ అబ్బాయి అంటున్నాడు, అయ్యగారు ప్రాణ సంకటంగా ఉంది, రక్తం ఎక్కించకపోతే నేను చనిపోతావు అని డాక్టర్ గారు చెబుతున్నారు. నా పరిస్థితి అంతా మీకు వివరించాను, మీరు నవ్వుతున్నారేంటి అన్నాడు. నవ్వక ఏం చేయమంటావు బాబు? నేను బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు నరుడను తన స్వరూపమందు సృజించాడు అని చదువుతుంటే నువ్వేమన్నావు? డార్విన్ సిద్ధాంత ప్రకారంగా మనం కోతి నుంచి పుట్టాము అన్నావు కదా. O పాజిటివ్ ఉన్న రక్తము, O పాజిటివ్ గ్రూపు కలిగిన కోతి ఏదో చూడాలి కదా, ఆ రక్తమే నీకు పనిచేస్తుంది కదా అన్నాడు పాస్టర్ గారు. అబ్బాయి 2 చేతులు జోడించి కన్నీళ్ళు పెట్టుకుని, అయ్యగారు కోతి రక్తం వలన నేను బ్రతకనండి, మనిషి రక్తమే కావాలి, కనుక మనుషుల రక్తము O పాజిటివ్ ఎవరికి ఉందో వాళ్ళు చెప్పండి అన్నాడు. అలాగున మనుషులు చేసిన పాపము నిమిత్తమై జంతువులను బలిచ్చినంత మాత్రాన జన్మ పాపము పోదు. కనుక ఏ దేవుడైతే రూపాన్ని ఇచ్చాడో, ఏ దేవుడైతే తన ఊపిరి మనకి ఊది జీవింప చేస్తున్నారో, ఆ దేవుడే 2000 సంవత్సరాల క్రితము జన్మలో పాపము లేనివాడుగా కన్యమర్య గర్భము ద్వారా భూమి మీదకు వచ్చారు. 33.5 సంవత్సరాలు ఆయన జీవించి మనందరి కొరకు ఆయన శిలువ శ్రమను అనుభవించి మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడినట్లుగా, ఆకాశమందును భూమి యందును నాకు సర్వాధికారం ఉన్నది, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటాను అని వాగ్దానము చేసిన వాగ్దానకర్త నమ్మదగినవాడు. కనుక ఇప్పుడు రక్షణ అనేది ఎంతో దూరములో లేదు, ఉన్న చోటనే ఉండి యేసు ప్రభువా అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని మీ హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడుదురు అని లేఖనములో రాయబడింది. కళ్ళు మూసుకొని మోకరించి
శిరస్సున ముసుగు వేసుకుని ఈ ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ కొరకు. మహాగణుడవు, మహోన్నతుడవగు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. పరమగీతముల గ్రంథములో ఎండను గూర్చి, నీడను గూర్చి, గోపురస పర్వతముల గూర్చి మాతో మాట్లాడిన పరమ తండ్రి, మీకు ప్రణుతులు, వినుతులు, సంస్తుతులు, మంగళహారతులు నాయన. వివరింపబడిన లేఖనములు బిడలు అందరి హృదయాలు నాటి ఫలింపచేసి సన్నిధి సంపద కలిగి జీవించు భాగ్యమిచ్చి మీరు మహిమను అందుకొనండి. ఇదిగో ప్రార్థనలో ఏకీభవించినటువంటి వారు బలహీనులను బలపరచండి, రోగులను శుద్ధీకరించండి, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారి యొక్క సమస్యలు తీర్చండి. ప్రభువా, యవనస్తులున్నారు, ఎడమకైనను కుడికైన తొట్టెలకు నీ కాపుదలు ఉంచండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కటి సంబంధాలు ఏర్పాటు చేయండి. ఇంకను కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగనే గుండె బలహీనత కలిగిన వారి కొరకు, హృదయములో ఉన్న రోగము కొరకు, కళ్ళల్లో ఉన్న రోగాల కొరకు నీ దాసునిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని స్వస్థపరచండి. అందరిని దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే అందుకొనమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన సృష్టికర్త అయిన యెహోవా తండ్రి యొక్కయు, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్కయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి నిరంతరము సదా మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ వీక్షకులకు హృదయపూర్వకమైన వందనాలు. ఈ ప్రక్కన కనబడుతున్న స్క్రీన్ మీద కనబడుతున్న సరిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి. వృద్ధులకు ఆశ్రయము, అనాథలకు ఆశ్రయముగాను, మరి తల్లిదండ్రి లేని పిల్లలకు ఆశ్రయముగాను కనబడుతూ ఉన్న ఈ యొక్క సరిత చారిటబుల్ ట్రస్ట్కి మీరందరూ సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాను. గూగుల్ పే, ఫోన్పే, క్యూఆర్ కోడ్ కూడా ఉంది. దయచేసి మీ సహకారాలు అందించండి. పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో జిల్లాకి ఒక పాస్టర్ గారు కూడా లేరు కనుక మనం అక్కడికి వెళ్ళి సేవ చేయాలని మనకు ఉన్న అక్కడ భాష ప్రాబ్లం వలన మనం అక్కడ సేవ చేయలేము. అక్కడ సేవకులు కూలి పని చేసుకుని సేవ చేస్తున్నారు. రోజుకి 500 రూపాయలు వాళ్ళకి వస్తుంది. కూలి పనికి వెళ్తేనే కానీ సేవ చేయలేరు. వాళ్ళకి కనీసం ఒక 5,000 రూపాయలు ఇస్తే వాళ్ళు సేవ చేయగలరు. ఒక రైస్ ప్యాకెట్ కానీ, ఒక కందిపప్పు ప్యాకెట్ కానీ, ఒక నూనె ప్యాకెట్ కానీ అందించి వారిని ఆదుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. అక్కడ దేవాలయ నిర్మాణమునకు 3 లక్షల నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుంది. మీలో ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఎవరైనా ఇస్తే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అక్కడ దేవాలయము ఓపెన్ చేపిస్తాం. అలాగనే అక్కడ సేవకులకు వెహికల్స్ కావాలి. వెహికల్ కూడా చాలా అవసరం. జిల్లాకి ఒక పాస్టర్గా ఉన్నారు కనుక వాళ్ళ కొరకు ముఖ్యంగా ప్రార్థన చేయండి. ఈ క్యూఆర్ కోడు, గూగుల్ పే, ఫోన్పే నెంబర్ 9177465649 సరిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు జరుపుతున్నాయని మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.